పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు ముఖ్యమైనటువంటి రెండు అంశాలు మన డిస్కషన్లో ప్రధానంగా. నంబర్ 1, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇటుపక్క 82,000 పైచులు కోట్ల మెజారిటీతో ఆల్రెడీ ఆలపాటి రాజా గెలిచినట్టుగా వార్తలు వచ్చేస్తున్నాయి. 4వ రౌండ్ పూర్తయ్యేసరికల్లా పేరాబొత్తుల ఆయన రాజశేఖరం ఆయన దాదాపుగా 64,000 పైచులకు మెజారిటీతో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో అసలు ఆలపాటి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పేసి ఒక పక్క అయితే విశ్లేషణలు కూడా వినిపిస్తుంది. ఈ రెండు భారీ విజయాలు అయితే ఖాయం. కానీ నిన్నటి నుంచి మద్దతు ఇచ్చినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఓడిపోయాడే అనేటటువంటి బాధ, దొగ్ధ, దీంట్లోనే తెలుగుదేశం క్యాడర్ అంతా కొట్టుమిట్టాడుతూ డేంజర్ బెల్స్ ఇంకేదో అయిపోయింది, అసలు మన పని అయిపోయింది అని చెప్పేసి కూడా కడవల కొద్దీ కన్నీళ్లు కాల్స్తున్నటువంటి పరిస్థితి. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబర్ 2, ఉత్సలు బిగుస్తున్నాయి అందరికీ. గత వారం రోజుల నుంచి స్పీడ్ పెరిగింది అనేది అయితే తెలుస్తోంది. పోసాని అరెస్ట్ కానివ్వండి, సునీల్ సస్పెన్షన్ కానివ్వండి, ఇప్పుడు ఏసీబీ కేసు కానివ్వండి, తాజాగా విడుదల రజనీ అక్రమాల మీద కూడా విచారణ చేయాలంటూ గవర్నర్ అనుమతి కోసం సెక్షన్ 17A ప్రకారం అనుమతి కోసం అయితే పిటిషన్ కూడా పెట్టేసుకున్నారు. సో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనుకోవాలా? దీని వెనక ఉద్దేశం ఏంటన్నది కూడా మనం రెండో టాపిక్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి గమనించాలి మనం. ఏంటంటే పెద్దల సభలో 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ 5 వాటిల్లో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆల్రెడీ సార్వత్రిక ఎన్నికల కంటే ముందు, సంవత్సరం ముందే తెలుగుదేశం పార్టీ గెలిచింది. లోకేష్ గారు పాదయాత్రలో ఉండగా, అవును, అప్పుడు చదువుకున్నవారు, పట్టభద్రులు అంటే చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా రాష్ట్రం మొత్తం మీద ఒక తీర్పు ఇచ్చారు. 3 ప్రాంతాలకు సంబంధించి ఇంచుమించుగా 108, 110 నియోజకవర్గాలకి సంబంధించి ఒక తీర్పు ఇచ్చారు. ఇందులో 3 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వైసీపీ వాళ్ళు మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు. అంటే నిజమే, మరి తమిళనాడు నుంచి గట్రా రావాలి, కొత్త అక్షరముఖ రానుడు కూడా డిగ్రీ హోల్డర్ కింద పట్టభద్రుడి కింద చూపించారు. చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, వాళ్ళని ఎవరి మడతలను తీసుకొచ్చారు. సరే, వాళ్ళ దారి అడ్డదారి కాబట్టి అలా ఏదో చేసుకున్నారు. అయినా సరే అప్పుడు కూడా భారీ మెజార్టీలతో గెలిచారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది ఒక ప్రచారంలో ఉంది. సాక్షి డే బిగినింగ్ నుంచి కూడా అమ్మఒడి ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, చిన్నపిల్లలు కూడా ఏడుతూ వచ్చేసి మాకు అమ్మఒడి ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటండి ఇలాంటివన్నీ వాళ్ళు ఎంత ఫేక్ క్రియేటివ్ మైండ్ తోటి చేసినా జనాలకి నవ్వుకుంటున్నారు తప్ప వాళ్ళ శాస్త్రలు అవి చూసి. కానీ ప్రభుత్వం మీద ప్రజలకి, అంటే సాధారణ సగటు పౌరులు ఎవరికి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. అలాగే విద్యావంతుల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. సగటు తటస్థ, అంటే ఏ రాజకీయ పార్టీకి చెందని విద్యావంతుల్లో కూడా ఈ ప్రభుత్వమే వ్యతిరేకత లేదు అనేటువంటిది స్పష్టంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. ఏంటి, చావు తప్పి కొండలొట్టపోయినట్టు బొటాబొటీ మెజార్టీలతో కాదండి, భారీ ఆధిక్యాలతో గెలిచారు. అవతల వాళ్ళు ఎవరు, వాళ్ళు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఆ లక్ష్మణరావు గారు ఆల్రెడీ 2 సార్లు చేసాడు. ఇంకా టైం అయినా మళ్ళీ ఇందులో తయారైపోయాడు. ఏంటండి, వాళ్ళకి జగన్ స్మెల్, కొంచెం ఇంగు కట్టిన గుట్టకి ఇంగు స్మెల్ ఉన్నట్టు జగన్ స్మెల్ కొంచెం తగలగానే, అంటే దరిద్రపాదం అంటారు కొన్ని, అంటే ఎవరన్నా వాళ్ళ నీడ పడితే కూడా మటాష్ అయిపోతారన్నమాట. అలాంటిది వాళ్ళు అనవసరంగా వాళ్ళ గొడవేదాలు చూసుకోకుండా జగన్ వచ్చిన మద్దతు అడగచ్చు, తప్పలేదు. ఏ రాజకీయ పార్టీనా అందరినీ మద్దతు అడుగుతారు. కానీ జగన్ ప్రవేశం, ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడగటం, ఇలాంటివన్నీ చూసిన తర్వాత జనాలకి కాళ్ళ మీద పడ్డాడని కూడా ప్రచారం ఉంది. అవన్నీ మనం మాట్లాడకూడదండి. జగన్ గురించి, జగన్ పాత్ర, జగన్ మద్దతు ఇస్తున్నాడా అంటే వీళ్ళు, నేనేం చెప్పేవాడిని, జగన్ రావాలనుకున్నా, కావాలనుకున్నా, జగన్ నువ్వు బలేకుంటావా అన్నా కానీ వాళ్ళకి రోగం, వాళ్ళకి అనారోగ్యం పాలైనట్టు చికిత్స అవసరం అని చెప్పి ఉండే.
ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉంటాను నేను. నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే ఓ బాబు వీటితో వద్దురా బాబు అనుకున్నారు. వాళ్ళ మీద ప్రేమ ఉందో లేదో పక్కన పెట్టండి, ఇతను ఉన్నాడు నేడంటే అవుట్ మటాష్ అనమాట. పైగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత పెన్షన్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని బటన్ నొక్కుతానని కదా, బటన్ నొక్కి కార్యక్రమంలో పెన్షన్లో 1000 పెంచి అందంగా 1వ తారీఖుని అతను చెప్పిన సోకాల్డ్ వాలంటీర్స్ అవసరం లేకుండా వీళ్ళు అందంగా అందజేస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి కాఫీ టీ కూడా పెట్టిస్తున్నాడు. అవును కదా, వాస్తవం ఏంటండి. నెక్స్ట్ ఉద్యోగులకు 1వ తారీఖు జీతం పడిపోతుంది, తప్పితే 2వ తారీఖు పడిపోతుంది. వాళ్ళు కూడా విద్యావంతులే కదా, హ్యాపీగా వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. ప్రధాన సమస్య జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్లన్నీ కూడా చిందరవందరైపోయి, గోతులు పడిపోయి, నడాలు జారిపోయి, వాహనాలు ధ్వంసం అయిపోయిన పరిస్థితిలో దాదాపు 800 కోట్లతోటి రిపేర్లు కానీ కొత్తగా రోడ్లు పోయడం కానీ చేసేసారు. చాలా వరకు కంప్లీట్ చేశారు. 20,000 కిలోమీటర్ల పైన రోడ్లు వేశారు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. నువ్వు ఇంట్లోంచి బయట రాగానే కనపడేది రోడ్డే కదా. అవును, వాస్తవం. ఏంటండి. నెక్స్ట్ ఇంట్లో వృద్ధులు 1వ తారీఖు వచ్చిన గళ్ళు మని పడిపోతుంది 4,000 చేతిలో. అవును, సంతృప్తి. ఇందులో కూడా అప్పట్లో లాగా హైదరాబాద్ లోను బెంగళూరులో పిల్లలను చూద్దామను ఉన్నా గానీ 30వ తారీఖు కల్లా పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదు. 1 నెల లేట్ అయినా పర్లేదు, 2 నెలలు లేట్ అయినా పర్లేదు, లేకపోతే 2 నెలలు కూడా లేకపోతే 3 నెలలు ఇచ్చేస్తుంది. అవును, ఆ వెసులుబాటు కల్పించారు. అంటే వాళ్ళ దృష్టి ఏంటంటే సంక్షేమం మీద, సంక్షేమ లబ్ధిదారుల యొక్క వెసులుబాటుకి అవకాశం కల్పించారు. ఇప్పుడు లోకేష్ గారు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఈ ఎలక్షన్ సంబంధించి చదువుకున్నవాడు, విద్యావంతులు, యువకులు, ఉద్యోగాలను ఆశించేవాళ్ళు, ఉపాధి కొరకు వేచి ఉండేవాళ్ళు, వీళ్ళందరూ నిరుద్యోగులు వీళ్ళు ఉంటారు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే పెట్టుబడులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి లాంచ్ అవ్వటం. వీళ్ళకి ఒక చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. కానీ ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు అంటే కొత్త కాబట్టి మిగతా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళు ఎవరేమనుకున్నా పెట్టుబడులు తీసుకొస్తారు, అక్కడ లాంచ్ అవుతాయి. కియా మోటార్స్, హీరో మోటార్స్ ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దాని మీద పూర్తి విశ్వాసం పెట్టుకున్నారు. ఆ ఒప్పందాలు అయినాయి. వరుసగా వాళ్ళకి భూములు కేటాయిస్తున్నారు, వాళ్ళకి మౌలిక వసతులు కల్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్, ఇప్పుడు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ ఉండేది, అది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ అధికారంలోకి వచ్చి 7-8 నెలలు అయింది కదా. ఈ 7-8 నెలల్లోనూ వాళ్ళు డీవియేషన్ లేకుండా కంప్లీట్గా ఇల్లు చక్కబెట్టుకోవడం, ప్రగతికి అంటే అభివృద్ధి వైపు ఎలాగ అడిగేయాలి, పెండింగ్ ప్రాజెక్టులు పోలవరం కానీ అమరావతిని కానీ ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి, పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎవరు ఎన్ని అనుకున్నా నాలాటోళ్ళతో సహా అందరూ కూడా ఆడిని వదిలేసు, ఈడిని వదిలేసు, ఆడిని కొట్టి ఈడిని కొట్టి ఆడి పీకి నొక్కే అని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడినా తూనా బొడ్డు అంటా పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఒకవేళ కేడర్లో ఆగ్రహం, ఆవేశం, అసంతృప్తి, అసహనం ఎన్ని వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. దాన్ని కొంతవరకు భరించారు. ఎవరన్నా ఏమన్నా మీరు చేతకాని వాళ్ళు దమ్ములను రకరకాల మాటలు మాట్లాడారు అందరూ. అయినా సరే సహించారు, భరించారు. ఇప్పుడు మొదలెట్టారు, ఇక మొదలెడదామా అన్నట్టు అయిందా, అది వేరే కదా, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ చూసిన తర్వాత నీ ఇంట్లో నువ్వు కూడి తిని అయిగా నువ్వు గుండెల మీద చేసి పడుకోగలుగుతున్నావు. చదువుకున్న కుర్రోడికి రేపు మాపు ఉద్యోగం వచ్చే అవకాశం కనపడుతుంది. లా అండ్ ఆర్డర్ ఉంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ప్రభుత్వం ఏంట్రా ఎందుకు ఇలాగంటున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు కదా, జగన్ ఎందుకు అలాగ వచ్చి మాట్లాడుతున్నాడు, అతను ఎవరిని కలుస్తాం వస్తున్నాడు, దొంగోళ్ళని, క్రిమినల్ని, కరుడుగట్టు నేరస్తుల్ని, అవినీతి పరులని, జగుసాగరంగా భాష మాట్లాడిన వాళ్ళని, ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని, ఇలాంటి అరటి తోటలు తగలెట్టేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేద్దాం అనుకున్న వాళ్ళు కలవడానికి వస్తున్నాడు. అతను మటలు కట్ట చేసిన వాళ్ళని ఓరు బాబు ఇతనితో ప్రమాదాన్ని వాసన బయట కల్పించినప్పుడల్లా మళ్ళీ జనాల్లో మళ్ళీ రేగుతుంది. పుండు మీద కారం చల్లినట్టు ఉంటుంది. దాని ఫలితం ఈ రిజల్ట్ ఎలాగ ఉంటుంది. వాళ్ళ మీద వ్యతిరేకత అనేటువంటి ఎందుకు రాదంటున్నానంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన అరాచం ఇంకెప్పటికీ జరగదు. ఎవడు చేయలేడు. ఈ ప్రభుత్వం అసలు చేయదు. వీళ్ళు ఏంటంటే చట్టం, రాజ్యాంగం ఈ రెండాట్ల పరిధిలో చట్టాన్ని తన పని తాను చేసుకోమంటారు. మొదట్లో చట్టం జగన్ పని కొంచెం చేసి పెట్టింది, కొంచెం పాత వాసన పోకుండా. ఆ చట్టాన్ని వాళ్ళు ఇప్పుడు పుల్ల వంకర పొయ్యి తీరుస్తుంది అంటారు.
వంకరగా ఉన్న పొల్లైనా సరే పొయ్యిలో పెట్టగానే స్వాప్ అయిపోద్ది, లేకపోతే ఖాళీ బూడిదైపోయి అంతా లెవెల్ అయిపోద్ది. అలాగే వీళ్ళని సరి చేశారు బహుశా చాలా మందిని. మనం అందరం అనుకుంటాం ఆ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అయ్యేవాళ్ళు ఇతను ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఇతను ఇంకా ఇక్కడే కనపడుతున్నాడు, వీటితో ప్రమాదం మనకు ఒక అదురు ఉంటుంది. ఎందుకంటే గత అనుభవం రీత్యా ఆ పీడకల దృష్ట్యా మనకు భయం వేస్తూ ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం చేశారు, వెండి తీసి వాళ్ళు తెలుస్తుంది కదా వెండి తీసేసామని, కాబట్టి వాళ్ళ చేత చేస్తున్నారు. ఇది ఒక రకంగా జనాల్లో మొదట్లో అర్థం అవ్వకపోయినా ఇప్పుడు అర్థమవుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. జనాల్లో ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి మీద అసహ్యం, చిరాకు, ఆగ్రహం అసలు ఎప్పటికీ తగ్గదో, ఇప్పుడు తగ్గలేదు. దాని ఫలితం ఈ రిజల్ట్. ఇక మీరు అన్నట్టుగా ఈ రెండు భారీ మెజార్టీలతో, అంటే వాళ్ళు ఊహించిన దానికన్నా భారీ మెజార్టీలు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతకన్నా భారీ మెజార్టీలు వచ్చింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఏమి గిల్లుకున్నా సరే రాజకీయ పార్టీలు ఆయా సంఘాల మధ్య పోటీ ఉంటుంది. మీరు ఎవరికి మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళకి రిజల్ట్ ఎలాగే ఉంటుంది. మీరు మద్దతు ఇస్తే వాళ్ళకి, మీరు మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారు, ఇంకా మేము మద్దతు ఇచ్చిన వాళ్ళు గెలిచారని చెప్పుకుంటారు తప్ప మీ ప్రభావం అసలు ఉండదు, దాని మీద ఉండదంటే ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు గారు వచ్చి భుజమే చేసినా కానీ అతను ఓట్లు వేయరాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సంఘాలని వాళ్ళ ఉనికిని కాపాడుకుంటే ట్రై చేస్తారు. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పిఆర్టీయూ ఈ మూడు పోటీ పడ్డాయి. ఏపీటీఎఫ్ కంటే యూటీఎఫ్ పెద్ద సంఘం, సంఖ్యాబలంగా కూడా వాళ్ళు పెద్ద సంఘం. వాళ్ళది ఎంప్లాయీస్ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎలాగుంటాయి ఆర్టీసీలో, ఎంప్లాయీస్ యూనియన్ చాలా పెద్దది. నేషనల్ మజ్దూర్ అనేటువంటి పరిమితంగా ఉంటుంది. అడావిడంతా నేషనల్ మజ్దూర్ అదిలో కనపడుతూ ఉంటుంది. ఎన్ఎంయూలో ఎంప్లాయీస్ యూనియన్లో గెలుపులన్నీ ఆడుకుంటూ ఉంటాయి. అలాగే యూటీఎఫ్ గెలుపులన్నీ ఉంటాయి. నాకు ఎందుకు తెలుసు అంటే వీళ్ళతోటి 97 ఆ ప్రాంతంలో వాళ్ళకి సంబంధించిన ఒక వర్క్ చేసాం మేము. ఈ రెండు సంఘాలకి అసలు ఉప్పు నిప్పి కింద ఉంటారు, అయినా సరే రెండు సంఘాల వరకు మేము చేసాం. ప్రధానంగా నేను వాళ్ళతో ఎక్కువ నేనే మాట్లాడేవాడిని. నేను ఒక చోట మేనేజర్గా పనిచేసేవాడిని. వాళ్ళకి డైరీలు ఉంటాయి కదా, క్యాలెండర్లో డైరీలు ఉంటాయి వాళ్ళకి, ప్రతి సంవత్సరం క్యాలెండర్లో డైరీలు ఇచ్చుకుంటారు. మా యజమాని ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. దాన్ని నేనే డీల్ చేసిన వాళ్ళతో రెగ్యులర్గా. ఆ టీచర్స్ తాలూకు ప్రెసిడెంట్, అధ్యక్షులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కలవటం, ట్రెజరర్, కోశాధికారి, సెక్రటరీలు వాళ్ళందరినీ రెగ్యులర్గా కలిసిపోండి. అప్పుడు రాజకీయాలు మాట్లాడి వాళ్ళంతా కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవారు. ఏపీటీఎఫ్లో కానీ యూటీఎఫ్లో కానీ పరమేశ్వరరావు గారిని, జోజయ్య గారిని వీళ్ళందరూ ఉండేవారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు చర్చించేవాళ్ళు వాళ్ళతో. నేను శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడారు. అంత చదువుకుని కూడా వాళ్ళు శ్రీబాగ్ ఒప్పందం గురించి గట్టిగా మాట్లాడేవారు. నాకేం అర్థమయ్యేది కాదు. ఏంటి నలుగురు కూర్చుని రోజు గెస్ట్ హౌస్లో కూర్చుని పిచ్చపాటి మాట్లాడుకుంటాం, దాన్ని ఒప్పందం అంటారు ఏంటి ఇలా అనుకున్నాను. మొన్న ఈ మధ్య అమరావతి విషయం అప్పుడు కూడా వాళ్ళు శ్రీబాగ్ ఒప్పందం గురించి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది, వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు కట్ట, లేకపోతే ఈ వైసీపీ బ్యాచ్ ఎవరో. అంటే ప్రభుత్వము రైతులతో ఒప్పందం చేసుకున్న దాన్ని ధిక్కరిస్తారో, అధిగమిస్తారో, కానీ నలుగురు కూర్చుని మాట్లాడుకున్న దాన్ని మాత్రం పెద్ద శిలాశాసనం చేస్తారు. ఏంట్రా బాబు ఇదే సిద్ధాంతాలు రా బాబు అనుకున్నాను నేను. అలాగా వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యూటీఎఫ్ అంటే ఏపీటీఎఫ్ పడదు, ఏపీటీఎఫ్ అంటే యూటీఎఫ్కి పడదు. ఆ రెండాట్ల మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. పిఆర్టీయూ 3వ స్థానంలో పోయింది. ఇందులో ఆ మాటకు వస్తే ఈ గెలిచిన రెండు యూనియన్లకే, ఒక యూనియన్కి బీజేపీ, ఒక యూనియన్కి జనసేన, టీడీపీ కలిపి మద్దతు ఇచ్చారు. అది వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఓటేయమని చెప్పారు. చెప్తారు. దాని గురించి వీళ్ళు పెద్ద గింజరాలు తిరగాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పకపోయినా అలాగే ఉంటుంది రిజల్ట్. వీళ్ళు చెప్పినా కానీ రిజల్ట్ ఏం పెద్ద మారదు. అనవసరంగా పెద్ద నాయకులు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ప్రచారానికి వెళ్ళిపోయారు. మరి ఎందుకు వెళ్ళారో తెలియదు. ఓకే, వెళ్ళాడు. ఇక్కడ ఎంత చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే అందరూ కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఓడిపోయింది, ఉత్తరాంధ్రలో దెబ్బడింది, జాగ్రత్తగా ఉండాలి, టీచర్స్ మీకు ఓట్లు వేయరు, ఎప్పుడు టీచర్స్కి అంత చేసిన అలా చేస్తారు, రకరకాలు మాట్లాడుతున్నారు. ఒక కోతికి ఒక చేతిని గుప్పుడు నిండా శనగపప్పు పెట్టేట నిలవటం మంచోడు, ఉండే తింటది ఆకలేస్తుందని. ఆ కోతి ఆ శనగపప్పు తింటా ఉండగానే ఒక 2 బద్దల కింద అడిపోయినాయి. అది వెంటనే ఏం చేసింది, ఇదంతా పాడేసి 2 బద్దల కోసం ఎత్తుకుంటుంది. అలాగే వీళ్ళు 2 ఘనమైన అతి భారీ విజయం సాధించి వదిలేసి ఆ టీచర్స్ ఎమ్మెల్సీ మీరు ఏం గెలుకుంటే కూడా రాదు. ఆ యూనియన్ల మధ్య పోటీ, ఆ యూనియన్లో ఎవరో ఒకరు వస్తారు.
మీకు అంతగా టీచర్స్ ఎమ్మెల్సీ కావాలంటే పార్టీకి అనుబంధంగా టీచర్స్ని కూడా ఒక సంఘం ఏర్పరచుకుని ఆ సంఘం పోటీ చేస్తే అప్పుడు ఓడిపోతే మీరు ఓడిపోయిందని చెప్పుకోవాలి. TNTUC అలాంటివి ఉన్నాయి కదా, అలాగనమాట. ఖమ్మంలో బ్రహ్మాండం గెలిచింది మన తెలంగాణలో. అసలు పార్టీయే లేదనుకున్న చోట TNTUC గెలిచింది అక్కడ భద్రాచలం. ఇదే అనమాట. మరి అలాగని TNTUC గెలిచిందని చెప్పి తెలుగుదేశం వచ్చేస్తుంది, రేపొద్దున ఎల్లుండి వచ్చేస్తుంది ఇక్కడ అని అంటున్నారు ఎవడన్నా? లేదు అనాలి కదా. మరి అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ మద్దతు ఇచ్చినట్టు పోయిన వెంటనే వీళ్ళు ఏదో కొంపలేక పోయినట్టు. ఓ పక్కన ఇంత విజయం హిమాలయ పర్వతాలాగా వింధ్య పర్వతాలాగా 2 సీట్లు కొడిచారు వీళ్ళు బ్రహ్మాండంగానే. అవతల వాళ్ళకి ఒక్క తిరగకుండా ఆ బెంబిలు ఎత్తిపోయారు. ఏం చేయాలో అర్థం అవట్లేదు వాళ్ళకి. కానీ మీ పరిశీలన ప్రకారం ఇప్పుడు వీళ్ళు 2 విజయాలు సాధించారు కదా, ఒకవేళ లక్ష్మణరావు కాకుండా డైరెక్ట్ గా వైసీపీ అభ్యర్థి ఎవరైనా బరువులకు దిగితే ఈ స్థాయి విజయం వచ్చేదా? వైసీపీ అభ్యర్థి కనుక దిగుంటే వీళ్ళకి మొత్తం ఓట్లే నీళ్ళకే పడిపోతాయి. ఓకే, వాళ్ళు అందుకు నాకు తెలిసి వాళ్ళకి. మీకు నేను మొదటి నుంచి ఒకటి చెప్తున్నాను, నిత్య శంకితులు మీరు శంకలు పెడుతున్నారు అంటున్నారు కదా, తెలుగుదేశం కేడర్ కొంతమంది లీడర్లు కూడా నిత్య శంకితులు. నిత్య శంకితులు, దుఃఖోపభాగులు. వాళ్ళకి సుఖం ఉండదు, కంటి నిండా నిద్ర కూడా రాదు. నేను 3 ఏళ్ళ నుంచి చెప్తున్నావా వాడు మటాష్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి అడ్రస్ ఉండరా బాబు అని చెప్తున్నావా? విన్నారా? ఎవరన్నా అల్లిపోయి రోజు చంపేసి వారు ఫోన్లు చేసి అదిగోండి అలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు, 175 అంటున్నాడు, ఇదని పెంబెలి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నాడు. పొట్టండ్రా డప్పులు ఈ ఎండ్రా తాళాలంటే ఏగిచ్చిపోయి వీళ్ళు. ఆఖరణ పోరామస్తాను రారా ఇస్మాయిల్ అన్న కూడా ఒక అతను వచ్చి దాబక్కని మళ్ళీ అతను వచ్చేస్తాడు అనగానే ఇంకేగిచ్చిపోయారు. ఏంటనేది అసలు కనీసం మీకు తెలియదా నొప్పి? నీకు సురకపడితే నొప్పి నీకు వస్తుందా నాకు వస్తుందా? సురకలన్నీ అందరికీ పడినాయి కదా. ఆ చురకలు పడిన వాడికి తెలవాలి కదా ఇంటికి వేస్తారు ఓట్లు. ముందు ఒక క్యాస్ట్ని ఒక పార్టీని టార్గెట్ చేసాడు, తర్వాత మొత్తాన్ని టార్గెట్ చేసాడు, ఎవరికే మనశ్శాంతి లేకుండా చేసాడు. ఇది అరాచకంలో సంపూర్ణంగా చేసాడు. అవినీతి అయినా కొంచెం తక్కువ చేసాడా? అది కూడా పూర్తిగా సంపూర్ణం. ఎక్కడ ఏది కూడా దోపిడీ కానీ అవినీతి కానీ అరాచకం కానీ ఏది కూడా ఎల్త్ లేకుండా ఇంకొకటి వచ్చి దాని రికార్డు బ్రేక్ చేయడానికి లేకుండా చేసాడు. చరిత్రలో రికార్డు అతను చరిత్ర పుటలో ఎక్కేస్తాడు. ఇంతకు మించిన వాళ్ళు లీడరా బాబు అని. ఆ విషయంలో అతను ఘనత సాధించాడు. దాని ఫలితం అతను 11 స్థానం పరిమితం అయిపోయాడు. 11 కూడా రాకూడదు, వీళ్ళు కొంచెం వదిలేశారు కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి ఇది ఆత్మస్థైర్యాన్ని, వాళ్ళు నడుస్తున్న విధానం కరెక్ట్ అని చెప్పడంతో పాటు మనం ఇంకంత అప్రమత్తంగా ఉండాలి. మనం ప్రజల మనోభావాలు, కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. వాళ్ళ అసహనాన్ని, ఆగ్రహాన్ని కూడా మనం పరిగణనలో తీసుకోవాలి అనేటువంటిది తెలిసి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల ముందు కొంచెం టెన్షన్ వాతావరణం ఏర్పడింది కదా. అటువంటి టెన్షన్ లేకుండా సుజావుగా నల్లేరు మీద నడకలాగా సాగాలంటే వాళ్ళకి ఆ కార్యక్రమం ఇచ్చారు. ఆ కార్యక్రమంలోకి నెక్స్ట్ ఐటమ్ అని వచ్చింది అన్నమాట. ఎలాగా పోసాని కృష్ణమురళి, వంశీకి ఏమో కేసు మీద కేసు. మనం ఆ సబ్జెక్ట్లో ఇందులో నాకు చిన్న ప్రశ్న. ఇప్పుడు కూటమి అద్భుతంగా ఇక్కడ పర్ఫామ్ చేసింది ఈ 2 స్థానాల్లో అని మనం రూఢి అయిపోయింది, అద్భుతం. కానీ టీచర్స్ దానికి వచ్చేసరికల్లా అసలు ఈ స్ప్లిట్ ఏంటండి? బీజేపీ అడుపోవటం ఏంటి, వీళ్ళిద్దరు రావటం ఏంటి? కలిసి ఉన్నప్పుడు కలిసి ఉండాలి కదా, మధ్యలో నేను వాళ్ళకి మీరు వీళ్ళకి, ఇదే లాజిక్ అసలు. అలా కాదండి, మీరు పార్టీల పరంగా పోటీ చేస్తే వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది. వీళ్ళ పార్టీలు కానీ అప్పుడు ఏ పార్టీ వాళ్ళు స్టోరీలు మద్దతు ఇచ్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ టీడీపీ పోటీ చేసింది అనుకోండి, కూటమి వేరే పార్టీలు సపోర్ట్ చేస్తే మనం తప్పు పట్టచ్చు. ఇప్పుడు వాళ్ళు అది వేరే సంఘాలు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు, వీళ్ళు అర్థమయ్యేలా చెప్పలేదు. పైకి నేలను పోయి నెత్తిని పూసుకున్నట్టు వీళ్ళు. ఇప్పుడు మీరు మద్దతు ఇచ్చి ఊరుకోవాలి, అంతేగాని వేదికలు ఎక్కేసి ఆ ఎన్నికలను గెలిపించేస్తామని మేమే తిరిగేస్తామంటే అది అలాగే ఉంటుంది. మీకు సంబంధం లేని విషయం మీకు ఎందుకు వెళ్ళాలి? లేదా మీరు పోటీ చేయాలా? కూటమి నుంచి ఒక అభ్యర్థిని నింపాలి, లేదా మొత్తం కూటమి ఈ పలానా అభ్యర్థి మా ఓడని చెప్పి గట్టిగా నిలబడాలి. అప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి అప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో బీజేపీ పక్క పోవడం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం సమస్యే కాదండి. ఎస్ సార్, ఇక రెండో టాపిక్ వద్దాం సార్. ఇప్పుడు వాస్తవంలోకి వస్తే ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో స్పీడ్ పెరిగిందనేటటువంటి భావన అయితే కార్యకర్తలు వ్యక్తమవుతోంది. వాళ్ళ అభీష్టం మేరకు వాళ్ళ ఆగ్రహావేశాలు తెలుసుకొని
వాళ్ళ మనస్సు నచ్చే విధంగా మసులుకుంటుంది అనుకోవచ్చు అంటారా? ఈరోజు విడుదల రజనీ మీద విచారణ కోసం గవర్నర్కి 17A ప్రకారం పర్మిషన్ ఉందని పెట్టుకున్నారు. ఆల్రెడీ జాషువా మీద అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందంట. సో ఇది స్టోన్ క్రషింగ్, దాని మీద 2.5 కోట్లు ఎంతో అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా దాని మీద. సో పోసాని వంశీ ఈ వ్యవహారం చూస్తుంటే స్పీడ్ అనేది కనిపిస్తోంది. ఇప్పుడు మీకు ఏంటంటే కార్యకర్తలు ప్రజలు మనోభావాలు ఎలా ఉన్నా కానీ వాళ్ళ ఆగ్రహావేశాలు లేకపోయినా కానీ ఇది జరుగుద్దండి. ఓకే, ఒక నిర్దిష్టమైన సమయం పడద్దు దానికి. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు సాధారణంగా నొప్పి తగిలినప్పుడు మనం కుయ్యమంటాం కదా, అంటాం కదా. ఇప్పుడు ఏదైనా చొరకాయ అట్లోసి ఎర్రగా కాల్చి అంటే ఇచ్చారంగా మీకు ఎలా ఉంటుంది, బాబోయ్ అంటాం కదా. అలాగే అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి అందరికీ బాధ ఉంది. ఒకవేళ ఇందులో విక్టిమ్స్, డైరెక్ట్ విక్టిమ్స్ ఉంటారు కొంతమంది బాధితులు, బాధాసర్పదృష్టులు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక రకంగా వేధించలేదండి, కులపరంగా, మతపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎక్కడ ఏ రకంగా విడిచిపెట్టకుండా అందరినీ కూడా ఒడిసిపెట్టి చుట్టచుట్టి ఎర్రగొట్టి పాడేశారు. దోపిడీ చేశారు, దొంగతనాలు చేశారు, అరాచకం చేశారు, అవినీతి చేశారు, అణిచివేత, నిర్బంధం, ఇలా నిరంకుశంగా వ్యవహరించారు. రాజకీయ పార్టీలను అయితే, తెలుగుదేశం పార్టీని అయితే అసలు వాళ్ళు చాలా దారుణంగా వెంటాడారు, వేధించారు. ఆ నాయకులను అరెస్ట్ చేసి రక్తస్రావాలు అవుతుంటే కూడా తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఎక్కడ జాలి దయ్యలేక పైకి పంపించేస్తాను చూశారు కొంతమంది. రఘురామకృష్ణరాజు గారు ఆయన లాంటి వాళ్ళని అయితే కస్టోడియల్ టార్చర్, అసలు పీక్స్కి వెళ్ళిపోయారు. ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టి చంపేస్తామంటే మాట్లాడండి. ఈ భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎవడ కిక్రమనలేదు, ఇది చాలా దురదృష్టకరం. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు సహచర సభ్యుడైన ఈ దేశంలో చట్టాలు చేసే సభ, మన దేశ దిశ దశ మార్చే చట్టాలు చేసే సభ సభ్యుడిని వాడు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. అటువంటి వ్యక్తిని ఎన్ని వేల గుండెలు ఉండాలంటే హౌ డేర్ దే. అసలు అక్కడ తీసుకెళ్ళి కొట్టి చంపేస్తామని చూస్తే మళ్ళీ అదే వ్యవస్థలో సుప్రీంకోర్టు బొబోయ్ అని చెప్పి తీసుకెళ్ళి పక్కన పెట్టింది. అక్కడి నుంచి కూడా లిఫ్ట్ చేసేయడానికి చూశారు, కేసు మీద కేసు పెట్టడానికి చూశారు. ఆయన అదృష్టం, టైమింగ్ అలా కలిసి వచ్చాయని బయటపడ్డాడు. అతంటే ప్రతి ఆయన పుట్టినరోజుకి ఇలా దండాలు పెట్టుకుందాం మనం. తర్వాత కూడా పదే ప్రయత్నాలు జరిగినాయి. ఒక ప్రయత్నంలో నేను కూడా ఆయన అంటున్నాను, నేను త్రుటిలో తప్పింది అది కూడా. అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ. ఇలాగా కొల్లు రవీంద్ర ఉత్తుపున్నని లోపల అరెస్ట్ చేశారు. చింతమనేని ప్రభాకర్ గారిని ఎక్కడికో తీసుకెళ్ళి తిప్పి చంపేద్దామని చూసి వాళ్ళ మనసు మారింది, ఎందుకు వదిలేసారో తెలియదు ఆవిడ, ఎవరు వద్దన్నారో. ఇలాగా అనేకం దళితులను అయితే ఒకరిని చంపేసి ఒక యువకుడిని ఇంటికి డెలివరీ ఇచ్చేసారు. ఎంత ఇలాంటిదో, నేనే చంపేశానని చెప్పాడు డైరెక్ట్గా వెళ్ళి. అసలు ఇది మనం ఎప్పుడన్నా విన్నావాడిని చూసామా? ఆ ఇసుకతో వెళ్తున్నారు ఏటా బాబు అని అడిగిన వాడికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోమండనం చేసేసారు. ఇలాంటి వందల వేలు బయటకు వచ్చినాయి, చాలా తక్కువ. ఎస్సీ ఎస్టీ రైతులకి బేడీలేసారు. అమరావతి రైతులను అయితే ఏపుడేసేసారు. ఇది మానసికంగా, ఆర్థికంగా వాళ్ళ మనోవేదన గురి చేసాడు. అనేక మంది చనిపోయారు అది తట్టుకోలేక. ఈ మ్యాటర్లో వీళ్ళంతా బీటెక్ రవి గారిని గన్ పాయింట్లో పెట్టి, పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేదని చూశారు. చింతమనేని ప్రభాకర్ గారిని లేపడం చూసి ఎవడొద్దన్నాడో లక్కీగా బయటపడ్డారు. అధికారులు అలాగే వేధించారు. ఇప్పుడు జాస్తి కృష్ణకిషోర్ గారు తప్పించుకుని సెంట్రల్ సర్వీస్ పోయాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎవరిని విడిచిపెట్టాడండి? ఆయన లవంగమో సవంగమో ఒక ఆయన ఉండి కూడా ఆయన వాళ్ళకి ఎంత ఊడిగం చేసినా ఆ గంజాయి విషయంలో మాట అనలేదని చెప్పేసి లేపి పాడేశారు, పక్కతో వచ్చారు కదా. ఇంతమందిని కాదని ఐపీఎస్ అధికారులు కానీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కానీ డీజీపీ చేసాడు. బరితెగంపు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా సిగ్గు లేకుండానే అతను చెప్పినట్టు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తే మంచి పేర్లు వస్తాయి, మంచి నీతి జాతి పేరు తెచ్చుకుంటారు, తర్వాత వాళ్ళ రేట్ బాగా పలుకుద్ది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న టైంలో చూసిన వాళ్ళందరూ జైల్లో పోవటమే. వాళ్ళ నాన్న టైంలో ఐఏఎస్లు పోయారు, ఈ టైంలో ఐపీఎస్లో లైన్లో పెడేస్తున్నారు. లోపలంతా కలిపి ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టుకోవాలి వీళ్ళంతా, కోచింగ్ క్లాసులు అలాంటి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు స్పీడ్ పెరిగింది అనుకుంటున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అవివేకి, అజ్ఞాని. అతను కూడా ఉన్న వాళ్ళు కూడా తాత్కాలికంగా
సంతోషం కోసం ఉక్రోషంతో చేసి పనులు చేసి ఏం కేసు పెట్టినా అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ మీద కోపంతో వాళ్ళు అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేసి కేసు వెతుక్కునేవారు వాళ్ళు. కోర్టులు వ్యవస్థలను అతను ఎలాగ మడతలు పెట్టినా కానీ ఆ కోర్టుల్లో నిలబడి కాదు గోడ కుర్చీలు ఎంచేవారు వాళ్ళు. వీళ్ళ చేత వాళ్ళు సిగ్గుపడిపోయి నిలబడి సమాధానం చెప్పలేకపోయేవారు. మనం చూసాం కదా కళ్ళ ముందు. ఇప్పుడు నేను కానీ నువ్వు కానీ 4 ఏళ్ల నుంచి మనం ఈ విడుదల రజనీ గారి కేసు, ఇవాళ ఏసీబీ కేసు, అక్రమాలు, ఆ వసూళ్ళ మీద కేసు పెట్టారు. అది మనం 2.5 ఏళ్ల క్రితం మాట్లాడాం. ఆవిడ ఒక ఆయన లేఅవుట్ వేస్తే వాళ్ళ పార్టీగా పనిచేసి ఆ పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టి నిధులు సమకూర్చి 2-3 నియోజకవర్గాల సమన్వయకర్తగా గిబ్బులు ఖర్చు పెట్టినాడు. ఒక లేఅవుట్ వేసుకున్నాడు 100 ఎకరాలు 150 ఎకరాలు ఏదో మొత్తం మీద. దాని ఫిల్లింగ్ అప్పుడు టకామని వచ్చి కూర్చున్నారంట డబ్బులు కావాలని. ఇది ఏడ్రా బాబు, నేను మన పార్టీ ఉండి కదా, నేను బుడత ఖర్చు పెట్టాను కదా, అన్నయ్య ప్యాకెట్ దీనికి ఏమైనా ఇచ్చేయాలి, మాకు ఫిల్లింగ్ చేసుకోవాలంటే మాకు ఎంత కట్టాలా ఎకరానికి అని అడిగారంట. అవి బాబు అంత కట్టలేనంటే మొత్తమే కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసి 3 కోట్లు అంతా కట్టించారు. అది అయిపోయింది. ఒక బెడద వదిలిందిరా బాబు అనుకుని పని చేసుకుంటుంటే టపాలమని ఇంకోటి వచ్చి కూర్చున్నాడంట. ఇదేటే బాబు ఇచ్చేసాం కదా అంటే, నేను వాళ్ళ మరిది గారిని, అన్నయ్యదే నాదే, నువ్వు మళ్ళీ ఫిల్లింగ్ చేయించుకోవాలంటే మళ్ళీ నాకు కూడా కప్పం కట్టాలని మళ్ళీ లబోదీపమని మళ్ళీ 1 కోటో 1/2 కోటో అంతా ఇచ్చి మొత్తం మీద సెటిల్ చేసుకున్నాడు. అంటే ఇక తల పాము పిల్లలు తినేసినట్టు వాళ్ళకి మన పార్టీ కూడా బయట పార్టీ కూడా లేదు. ఇక ఎవరిని పడతానండి సుట్టబెట్టి ఇప్పుడు ఒట్టిగడ్డి నెవలేస్తే చూడండి, గేదెలు కట్టాను అలా నెవలేసేవారు శుభ్రంగా. ఎవరు దొరికితే అడి దగ్గర కేబుల్ సర్వీసులు లాగేసుకునేవారు. ఇప్పుడు ఏదైనా వ్యాపారం తీసేసుకున్నారనుకో, ఇప్పుడు నీ వ్యాపారం ఇదిగో 1,00,000 రూపాయలు అయింది కదా, 1,00,000 తీసుకుని నాకు ఇచ్చేయంటాం వేరు. నువ్వు 1,00,000 పెట్టి వ్యాపారం చేసు, నాకు వాటర్ రాసి సగం డబ్బులు నాకు లాభం పంపించమంటాం కూడా ఒక రకం. లాభం పంపించమంటాం కాదు, మూలధనంలో కూడా వాటర్ చేయమని వారు. ఆడు ఎవడో పెట్టుకోవడంలో కూడా సగం వీళ్ళకి ఇచ్చేయమని వారు. అలాగే పత్తిపాటి దగ్గర ల్యాడర్ రైట్ ఏదో ఉంటే అతని దగ్గర నువ్వు ఇచ్చేసి వెళ్ళిపోవా అన్నారా. ఇది ఎట్టిన బాబు అంటే, నువ్వు కాబట్టి నువ్వు కొంచెం వైసీపీ బాలినేని శ్రీనివాస్ గట్ట అందులో పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి నిన్ను వదిలేస్తున్నావు, మామూలుగా అయితే కొట్లాగేసుకుంటామని చెప్పారంట. 1,00,000 టన్నులు కొట్టేసి పెట్టేసి ఉంటే మెటీరియల్లో అదంతా కూడా అమ్మేసుకుని దాని తాలూకు ట్యాక్స్ బిల్ ఇతనికి పంపించారు. చూసావా, ఇతను ఇంటికి పడుకుంటేనే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కొట్టుకోమన్నారంట. ఏంటి మళ్ళా దుబ్బెత్తానికి. ఇలాంటి అరాచకాలు లక్షలు వేలలో చేశారు వీళ్ళు. అవన్నీ తవ్వుతున్నారు వాళ్ళు అవివేకులు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేసేసి చంద్రబాబు నాయుడు గారిని ఆయన మా పర్యటనలకు ఆదరణ వచ్చేస్తుంది. లోకేష్ గారు బ్రహ్మాండమైన జనాల నుంచి స్పందన వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి జనాలు ఎగబడిపోతున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక వాళ్ళ మీద అక్రమ కేసులు అవి పెట్టి ఆటంకాలు నిరంకుశం నియంత్రణతో నిర్బంధం ఇవన్నీ మొదలెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ ఎలా చేసినట్టు ఉన్నాయి. అర్ధరాత్రి నోటీస్ ఇచ్చారా. ఇప్పుడు ఇవాళ లబోదీపం రాజ్యాంగము, చట్టము, రాజ్యహింస ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే తలని ఆలకేసి కొట్టేసుకుంటుంది. అంతర్యుద్ధం వచ్చేద్దంట. ఎవరు అతను గోరంట్ల మాధవ్ అంటున్నాడు. నీ ముఖం చూసి అంతర్యుద్ధం ఎందుకు వస్తాయి అని నేను ఎర్రగొట్టేమని అడుగుతున్నారు జనం. నీ శాస్త్రలో నీ మాట, నువ్వు పేలుని పేలాపన ఇక్కడ ఇది సంక్షిప్తంగా నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా ఇలా కొడతా అలా వచ్చేస్తా. నువ్వు ఏం మాట్లాడేవో. అతను కానీ బోరగడ్డ అనిల్ కానీ వర రవీందర్ రెడ్డి కానీ ఇతను ఎంపీ చేసిన అతను కానీ విడుదల రజనీ గారు ఈ మధ్యన మళ్ళీ వార్నింగ్లు ఎత్తుంది. అలాగుందండి ఈ పని అని చెప్పేసి రామ్మానికి ఎగేస్తున్నారు. ఇప్పుడు రోజా గారు, నేను మొన్న చెప్పాను ఈ స్పీడ్ అయిన తర్వాత ఏమంటే ఇంకా చర్యలు ఉంటాయంటే మీరు కంగారు పడకుండా వంశీ అరెస్ట్ తర్వాత చెప్పాను. 1 బాల్కి 1 వికెట్టా, 1 బాల్కి 2 వికెట్లా, లేదా 1 బాల్కి 3 వికెట్లా అనేటువంటిది మనం వేచి చూడాలి రాబోయే రోజులో త్వరలో అని చెప్పాను. అంటే ఒక రోజుకి 1 అరెస్ట్ చేస్తారా, ఒకే రోజు 2 అరెస్ట్ చేస్తారా, ఇంకెందుకంటే ఒకే రోజు 3 చేద్దాం అనుకుంటారా? పోలీసు వాళ్ళందరికీ ఒక టీంని రెడీ చేసి వాళ్ళ పోటీలు అన్నమాట. పాత ఇంగ్లీష్ సినిమాల్లో కారు రేసులు జరుగుతూ ఉండి కదా, రై మనం వచ్చేస్తాం, నేను పట్టిపోతానండి వాళ్ళు కొట్టేసుకుంటారు కూడా. మేము పట్టుకెళ్ళాలి ముందని. పోసాని కృష్ణమూర్తి గారిని అలాగే అరెస్ట్ చేశారు. ఆయన ఎలాంటి పేలాపని పేలేడు. ఒక రైటరు, రచయిత, సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉన్నాడో, అంచెలంచెలుగా ఎదిగాడు. ఏ సామాజిక వర్గం అండతో గెలిచాడో నిలబడ్డాడో, స్థానాన్ని సంపాదించుకున్నాడో, తను సెటిల్ అయ్యాడో అదే సామాజిక వర్గాన్ని కారుకోతలు కూర్చాడు, అదే సామాజిక వర్గానికి చెంది. అంటే అంత అత్యంత విశ్వాసఘాతకుడైన వ్యక్తి ఆ విశ్వాసఘాతానికి
నిలువెత్తు రూపం అతను. అది ఎలాంటి పేదకం వేయలేడండి? బాలకృష్ణ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, రామోజీరావు గారిని, మీడియా టైకూన్. ఇవాళ కూడా ఈనాడు పత్రిక వాళ్ళ మీద విశ్వసనీయత ఉందా? మార్గదర్శి మీద అన్న ఆరోపణలతో ఒక్కడంటే ఒక్కడు బయటకు వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేదు. అది విశ్వసనీయత అంటే, విలువలంటే ఈ ఆడని మాట్లాడతాడు ఆయన. రామోజీరావు గారిని ఎంత మాట అన్నాడండి అతను. పవన్ కళ్యాణ్ గారిని అయితే అసలు మన చెవుల్లో దూది పెట్టేసుకోవాలి. ఉత్తుపున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద మనకేం ప్రేమ లేదు. అనవసర నిజాయితీ అక్కర్లేని మంచితనం ఏం లేదు ఆయన మీద. ఆయన ఒక మంచి నటుడిగా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు అనిపిస్తాడు మనకి. అటువంటి మనిషిని పట్టుకుని తింటే అయ్యో అనిపించింది నాకు. చెవుకుమన్నది మనసు. ఉట్టిపోయినాను ఇంటికి రాని వాళ్ళ నీ నోరు పారేసుకుంటావు. అది నోరా డ్రైనేజా ఏంట్రా ఇది పిచ్చా నీకేమన్నా అనిపించింది నాకు అతను చేష్టలు చూస్తుంటే. అతను ఎలాంటి శిక్ష చేస్తే కూడా తక్కువే. అనారోగ్యం పాలైపోయి వయసు అయిపోయింది. ఇవాళ నీ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుంది? నువ్వు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళది కూడా తప్పే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇంట్లో కూర్చొని ముట్టుకెళ్ళేసి కూర్చోబెట్టేలా, వాళ్ళు నిరాహార దీక్ష చేసేయాలా నువ్వు మారే వరకు కూడా. ఇలాంటి అవలక్షణాలన్నీ నువ్వు పెట్టుకుని ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి అయోగ్యులకి నువ్వు సపోర్ట్ చేస్తే రాక్షస ప్రభుత్వం ఉన్న వాళ్ళకి, సైకో మెంటల్ పైశాచిక ప్రభుత్వం ఉన్న వాళ్ళకి నువ్వు ఎలా మద్దతు ఇస్తావు? అది పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తే అక్కడ కూడా తిక్క వేషాలు వేసాడు. ఇప్పుడు తిక్క వేషాలు వేసినప్పుడు స్టబన్గా ఉన్నాడా? ధైర్యంగా ధీరోదాతుల్లో కేసులు ఎదుర్కొంటాం, మనం తప్పు చేసాం, శిక్ష ఎదుర్కొంటాం అని ధైర్యంగా దమ్ముగా ఉన్నావా? ఈ రోజులు పట్టేసుకున్నాయి. దారి బోడిగిన ఎక్కడ పడితే అక్కడ ఆపమని కూడా అంట. పోలీసులకి ఏమో భయం, ఈ అమ్మిడికి ఏమైపోద్దురా బాబు అని. అన్ని పోలీస్ స్టేషన్ కూడా ఆపుకుంటా నువ్వు ఇరవై బాబు చూసుకుంటా అని చెప్పి ఇద్దరు కాపలా ఉండి మళ్ళీ అక్కడ ఇవన్నీ చేసుకుని మొత్తమే చేర్చారు. అక్కడి నుంచి మొదలైంది కాంపిటీషన్. వంశీ వీళ్ళు వన్ వే ట్రాఫిక్ అండి. ఎంటర్ది డ్రాగ్ అని ఎంతత్వం ఉండదు. ఇంకా మీకు విడుదల రజనీ గారైనా రేపొద్దున ఒక వరుస ఇది. రెండో వరుసలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని, కొడాల నాని, పెద్దిరెడ్డి, శివరెడ్డి ఎవరిని విడిచిపెట్టరు, ఎవరిని వదలొద్దు అన్నటువంటిది ఒక మీకు ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది, బ్లాక్ హ్యాక్ డౌన్ అని ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. దాని తెలుగు డబ్బింగ్లోని అడ్వర్టైజ్మెంట్ దాంట్లో ఏమొచ్చింది తెలుసా? బ్లాక్ హ్యాక్ డౌన్ ఎవరినే వదలొద్దు అని వెనక నుంచి ఒక బేస్ వాయిస్ వినపడతా ఉంటుంది. అలాగే ఎవరినే వదిలిపెట్టరు. లోకేష్ నేను కాకమని చెప్పాడు. మళ్ళీ చట్టం పరిధిలో రాజ్యాంగాన్ని అనుసరించి ఎవరిని విడిచిపెట్టడం, తప్పు చేసినోడు తప్పకుండా శిక్షింపబడతాడో. మీరు ఇలా ఇది పూర్తిగా చేస్తే లోకేష్ గారు సూపర్. ఎందుకంటే భవిష్యత్ నాయకుడు. నీ మీద నువ్వు సంక్షేమం చేస్తావు, ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటావు అనేటువంటిది ఎంత క్రెడిబిలిటీ ఉంటుందో. వీరంగా వాడిన వాళ్ళు, బరితెగించిన వాళ్ళు, అకృత్యాలు చేసిన వాళ్ళు, అరాచకం చేసిన వాళ్ళ పట్ల నువ్వు తోలు ఒలిచి కొరడా జులిపిస్తావంటే అంతకు మించి నీకు మాస్ ఇమేజ్ వస్తుంది. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేటువంటి కట్టుబడి ఉన్నారని. ఎందుకంటే మీకు ఇతిహాసాల్లో చూడండి, త్రేతాయుగమైన ద్వాపర యుగమైన ఎక్కడైనా సరే శిష్ట రక్షణ, దుష్ట రక్షణ అనేటువంటి బాటమ్ లైన్, బేసిక్ లైన్ అది చేయాలి.